మనం చూసినట్లయితే మార్కు రాసిన శుభవార్త 5వ అధ్యాయంలో మనం ఒక విషయాన్ని సంఘటనను చదువుకుంటూ వచ్చాం. ఈ భాగాన్ని మత్తయి భక్తుడు 8వ అధ్యాయంలో రాశాడు. ఇదే భాగాన్ని లోక భక్తుడు కూడా 8వ అధ్యాయంలో లోక శుభవార్తలో రాశాడు. కనుక ముగ్గురు సువార్తికులు ఈ సంఘటనను రాశారు. అయితే మార్కు చాలా వివరంగా స్పష్టంగా ఈ భాగాన్ని 20 వచనాలలో రాసినటువంటి వాడుగా ఉన్నాడు. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ వచ్చినట్లయితే యేసు ప్రభువు వారు గెరాసేనుల దేశములకు వచ్చారంట. యేసు ప్రభువు వారు గెరాసేనుల దేశములకు వచ్చారు. ఎందుకు రావాల్సి వచ్చింది? అక్కడ రాయబడినటువంటి మాట, యేసు ప్రభువు వారు ఎక్కడికి వెళ్ళినా ఏ కార్యం చేసినా దానికి ఒక కారణం ఉంటుంది. యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభువు వారు సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. వెళ్ళాల్సి వచ్చిందంట. అది కూడా ఆ సమరయకు మిట్ట మధ్యాహ్నము 12 గంటలకు వెళ్ళాడు. ఎందుకు? వెళ్ళాల్సిన సమయం వచ్చింది. ఎండని లేక వేడిగా ఉందని ఈ కారణాలు కాదు అక్కడ చూసేది. యేసు ప్రభువు వారు వెళ్ళవలసి వచ్చెను. ఇక్కడ కూడా యేసు ప్రభువు వారు గెరాసేనుల ప్రాంతానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు అంటే ఆయన వెళ్ళగానే ఏమని రాయబడింది? 2వ వచనంలో 5వ అధ్యాయము 2వ వచనము, ఆయన ధ్వని దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడ్డాడు. యేసు ప్రభువు గెరాసేనుల ప్రాంతానికి రాగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధిలో నుంచి వచ్చి ఆయనకు ఎదురుపడ్డాడట. ఈ ఎదురుపడ్డటువంటి వాడి విషయము ఇక్కడ ఏమని రాయబడుతుంది? వాడు ఎక్కడ నివసించేవాడు, ఏం చేసేవాడు అంటే వాడు సమాధులలో వాసన చేసేవాడు. సంఖ్యలతోనైనా ఎవరిలో వాడిని బంధింపలేకపోయాడు. సమాధుల్లో ఉండేవాడు. ఈ భాగాన్ని మనం ఈ సమాధులనే కాడ మనం చూస్తూ వచ్చినట్లయితే యెషయా భక్తుడు తన యొక్క గ్రంథంలో 38వ అధ్యాయంలో ఒక మాట అంటుంటాడు. ఏంటంట? యెషయా గ్రంథంలో యెషయా భక్తుడు ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు చూద్దాం. ఆ మాటలో 38వ వచనంలో 18వ వచనం, 38వ అధ్యాయము 18వ వచనం, పాతాళమున నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు, సమాధిలోనికి దిగువారును నీ సత్యమును ఆశ్రయించడు. కనుక ఎవరు దేవుని స్తుతించలేరంట? పాతాళమున నీకు స్తుతి కలగదు, మృతి కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు, సమాధిలోనికి దిగువారు నీ సత్యమును దేవుణ్ణి ఆశ్రయించరు, లేక దేవుని స్తుతించలేరు. ఎవరంట? దేవుని ఎరగనటువంటి వారు. మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లి. కాబట్టి ఇక్కడ ఈ వ్యక్తి దయ్యాలు పట్టినటువంటి వాడు, సమాధులలో నివసించేవాడు, కొండలలో నివసించేవాడు, తను తాను గాయపరుచుకుంటూ ఉండేవాడు, తను తాను రక్తాలు కారునంత మటుకు తన దేహాన్ని బాధ పెట్టుకునేవాడు. అటువంటి వాడు యేసు ప్రభువు వారు ఎప్పుడైతే ఆ గెరాసేనుల దేశంలోకి వచ్చాడో వాడు సమాధుల్లో నుండి బయలుదేరి యేసయ్య దగ్గరికి వచ్చాడు.
అతని గురించి ఏమని రాయబడిందంటే, ఎవరినో అతడు తను తాను గాయపరుచుకునేవాడు, రక్తాలు కాచుకునేవాడు, ఆ తర్వాత వస్త్రాలు ఉంచుకునేవాడు కాదు, ఆ తర్వాత అనేకులను గాయపరిచేవాడు, అనేకులకు నష్టం కలిగించేవాడు. ఇటువంటి వ్యక్తి తన జీవితంలో ఎప్పుడు పంటల్లోకి, సమాధుల్లోకి, జీవం లేని స్థలాల్లోకి వెళ్తూ ఉండేవాడు. అటువంటి వాడు ఒక దినమున యేసు ప్రభువారు ఆ యొక్క గెరాసీనుల ప్రాంతానికి రాగానే వాడు పరిగెత్తుకుంటూ యేసయ్య దగ్గరికి వచ్చాడంట. పరిగెత్తుకుంటూ యేసయ్య దగ్గరికి వచ్చాడు. ఆ రాకమునకు అతని స్థితి గురించి మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తే, ఎవరునో అతనిని బంధించలేకపోయారట. గాయపరచుకోకుండా, ఇతరులను గాయపరచకుండా, ఆ తర్వాత సమాధుల్లోకి వెళ్ళకుండా, కొండల్లోకి వెళ్ళకుండా ఎవరు అతనిని బంధించలేకపోయారట. అన్ని కూడా ఇనప సంఖ్యలతో బంధిస్తే వాటన్నిటిని ముక్కలు చేసి తుత్తునీలుగా చేసి వెళ్ళిపోయాడట. ఆ తర్వాత మరికొంతమంది ప్రయత్నించి సాగు పడుద్దాం, చక్కటి మాటలు చెప్పి, మంచి మాటలు చెప్పి, దైవికమైన మాటలు చెప్పి, అనేక విషయాలు చెప్పి అతన్ని సాధుపరచాలి, అంటే మంచి స్వభావం కలిగిన వాడిగా, మంచి క్రియలు కలిగిన వాడిగా మార్చాలని ఎంత ప్రయత్నించినా బైబిల్లో రాయబడిన మాట, ఎవరునో అతనిని సాధుపరచలేకపోయారు. ఎవరు అతన్ని గాయపరచుకోకుండా, ఇతరులను గాయపరచకుండా బంధించలేకపోయారట. ఎవరునో అతనిని సాధుపరచలేకపోయారట. ఆ విధంగా అతడు ఆ ఊరిలో, ఆ ప్రాంతంలో ఎంతో మంది తెలివి కలిగిన వారు ఉన్నారు, జ్ఞానం కలిగిన వారు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, ఎంతోమంది ప్రఖ్యాతి చెందిన మేధావులు ఉన్నారు. కానీ ఏ డాక్టర్ కానీ, ఏ గొప్ప వ్యక్తి కానీ, ఏ ఘనుడు కానీ, ఏ మేధావి కానీ, ఏ తెలివి కలిగినటువంటి వ్యక్తి కానీ అతనిని సాధుపరచలేకపోయారు. ఏ బలాఢ్యుడు అతన్ని బంధించలేకపోయారు. అతడు కొండల్లోకి, గుట్టల్లోకి, సమాధుల్లోకి పరిగెత్తి అక్కడే నివాసం ఉంటున్నాడు. అటువంటి వ్యక్తి ఎప్పుడైతే యేసు ప్రభువారు గెరాసీనుల దేశంలోకి వచ్చాడో పరిగెత్తుకుంటూ యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమంటున్నాడో చదువుతారా? వచ్చి ఏమంటున్నాడు? 6వ వచనము, వాడు దూరం నుండి, ఎక్కడి నుంచి చూశాడంట? చాలా దూరం నుండి చూశాడంట. యేసు ప్రభువారిని చాలా దూరం నుండి చూశాడు. వాడు దూరం నుండి యేసయ్యను చూచి అందరికంటే ముందు లేక స్పందించింది ఎవరు అంటే, ఎవరంట? ఈ దెయ్యమును పెట్టిన వాడే దూరం నుండి యేసయ్యను చూచి ఏం చేశాడంట? పరిగెత్తుకుంటూ వచ్చేసాడంట యేసయ్య దగ్గరకు. యేసయ్య దగ్గరకు వచ్చాడు అందరికంటే ముందు. ఆ గెరాసీనుల దేశంలో ఉన్న వారికంటే ముందు దెయ్యాలు పట్టినవాడు, దురాత్మల చేత పిలుపుబడుతున్నవాడు, కొండల్లోనూ సమాధుల్లోనూ సంచరించేవాడు, వాడు యేసయ్య దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చి ఏమంటున్నాడట? సర్వోన్నతుడైన యేసు, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. యేసు అంటే రక్షకుడు, రక్షకుడా, సర్వోన్నతుడైనటువంటి దేవుని మొట్టమొదటిగా దెయ్యాలు కూడా ఆరాధిస్తున్నాడు. నువ్వు యేసు ప్రభువారివి అంటే, యేసు అంటే రక్షకుడు, నువ్వు రక్షకుడివి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. బైబిల్ చెప్తుంది దేవుడు అంటే మనకు భయం ఉంటుంది, భక్తి. దెయ్యాలు కూడా ఏం చేస్తాయంట? భయపడి వణుకుతున్నాయంట. ఇక్కడ దురాత్మలతో పీడింపబడుతున్న ఆ వ్యక్తిలో ఉన్న దురాత్మలు అంటున్నాయి, యేసయ్యా నువ్వు సర్వోన్నతుడైన దేవుని కుమారుడివి అని. ఇప్పుడు ఏమంటున్నాయంట?
మాతో నీకేమి పని. ఏమన్నాయట? మాతో నీకేమి, మమ్మలను నన్ను బాధపరచుతావా? బాధ అంటే కూడా తెలుసు వాడికి. అంటే ఎప్పుడు బాధపడతాయి చెప్పండి? ఆ దురాత్మలు ఎప్పుడు బాధపడతాయి? ఆ వ్యక్తిని నాశనం చేయొద్దంటే వాడికి బాధ, ఆ వ్యక్తిని సమాధంలోకి తీసుకెళ్ళొద్దంటే బాధ, ఆ వ్యక్తిని త్రాగుడులో నుంచి అతను బయటకు వస్తాడంటే దురాత్మలకు బాధ, తిరుగుబోతు జీవితం నుంచి బయటకు వస్తాడంటే దురాత్మలకు బాధ, చీకటి జీవితం నుంచి బయటకు వస్తాడంటే దురాత్మలకు బాధ. ఆ వ్యక్తి ఏం కావాలా? పాపంలో ఉండాలి, చీకటిలో ఉండాలి, చెడుగులో ఉండాలి, త్రాగుబోతుగా ఉండాలి, తిరుగుబోతుగా ఉండాలి, భ్రష్టుడుగా ఉండాలి. అప్పుడు మాకు సంతోషం. అంతేకాదు ఆ జీవితం అట్ట జీవించి మరణానికి దురాత్మల కోరికది, దుష్టశక్తుల కోరికది. ఒక వ్యక్తి అప్పుడప్పుడు చెడుగులో పోవటం కాదు, పూర్తిగా పాపంలోకి వెళ్ళాలి, పూర్తిగా చెడుగులోనే ఉండాలి, పూర్తిగా అపవిత్రమైన జీవితంలో ఉండాలి. ఆ విధంగా జీవించి పాతాళానికి వెళ్ళిపోవాలి. మేము కూడా అక్కడికే వెళ్ళేది, మేము కూడా పాతాళానికే వెళ్ళేది. కాబట్టి మాతో పాటు రావాలి. దురాత్మల కోరిక అది. కాబట్టి ఇప్పుడు యేసయ్య దగ్గరికి అందరికంటే ముందు వచ్చి అడుగుతున్నాయి, అయ్యా నువ్వు సర్వోన్నతుడైన దేవుని కుమారుడి, మాతో నీకేమి, మమ్మల్ని బాధపరచుకోమని. ఏం చేస్తానంట? కేకలు వేస్తున్నాయంట. కేకలు వేసి లేక బ్రతిమలాడి లేక మొరపెడుతున్నాయంట. చూసారా? ఆయన రాకముందేమో అందరినీ గాయపరిచారు. యేసయ్య రాకముందు అందరినీ గాయపరిచి తను తాను గాయపరుచుకొని ఆ ఊరిలో ఎవరికి నెమ్మది లేకుండా, శాంతి లేకుండా, సంతోషం లేకుండా చేశారు. ఇప్పుడు యేసయ్య వచ్చేసరికి అట్ట చేయటానికి కుదరక ఇప్పుడు ఏం చేస్తున్నాయంట? బ్రతులాడుకుంటున్నాయి. యేసయ్య లేని జీవితాల్లో, కుటుంబాల్లో కలవరాలు, నెమ్మది లేని స్థితి. ఎందుకు అంటే అక్కడ యేసయ్య లేడు కదా. దురాత్మ రాజ్యం వెళ్తుంది, పాపము రాజ్యం వెళ్తుంది, చెడుగు రాజ్యం వెళ్తుంది. కానీ ఎప్పుడైతే యేసయ్య వచ్చాడో ఇప్పుడు అవి కఠినంగా మాట్లాడటంలా బ్రతిమలాడుకుంటున్నాయి. యేసయ్య ఈ వ్యక్తి నుంచి మమ్మల్ని బయటికి పంపించు. ఇంతకుముందు ఈ ఊళ్ళో మేధావులు, గొప్పలు, ఘనులు ఎవరున్నా మమ్మల్ని ఏమి చేయలేకపోయారు. కానీ నువ్వు వస్తే అక్కడ దురాత్మల మీద అధికారం కలిగిన వాడే యేసయ్య. అవి బ్రతిమలాడుతుంటే ఎప్పుడు వదిలేయాలి వాటిని. ఇప్పుడు దాకా ఆ వ్యక్తిని నెమ్మది లేకుండా చేస్తుంది. ఇప్పుడు దాకా ఆ వ్యక్తి ద్వారా ఆ కుటుంబానికి నెమ్మది లేదు, ఆ ఊరిలో వారికి నెమ్మది లేదు, ఆ మార్గంలో నడిచే వారికి నెమ్మది లేదు. ఆ ప్రాంతంలో అందరికీ ఇతన్ని చూస్తే భయము, కలవరము. ఎందుకు? గాయపరుచుకుంటాడు, కనపడ్డ వాళ్ళందరినీ గాయపరుస్తాడు. కాబట్టి ఇక ఆ వ్యక్తి జీవితంలో మొత్తానికి వీలు లేదు. యేసయ్య దేనికోసం వచ్చినట్టు ఈ భూమిలకు? నా శాంతినే మీకు ఇస్తాను, నా సమాధానాన్ని మీకు ఇస్తాను, అది లోకం ఇచ్చినట్లు మాత్రము. కాబట్టి ఇప్పుడు యేసయ్య శాంతి సమాధానం రావాలంటే ఏం చేయాలా? అతనిలో ఉన్న దురాత్మలు వెళ్ళిపోవాలి. లేదు, మీరు వెళ్ళిపోవాల్సిందే ఈ వ్యక్తిలో నుంచి అని యేసు ప్రభువు అనగానే అప్పుడు ఇంకొక ఆప్షన్ మళ్ళించుకొని ఏమంటున్నారు? 10వ వచనం, తమ్ముడు ఆ దేశములో నుండి తొలివేయవద్దని ఆయనను మిగుల ఆయన బ్రతిమలాడుకున్నాయి. అయ్యా ఈ దేశంలో నుంచి మమ్మల్ని మాత్రం పంపించొద్దు, ఈ వ్యక్తిలో నుంచి పంపిస్తావేమో కానీ ఈ దేశంలో నుంచి మాత్రం మమ్మల్ని బయటికి పంపించొద్దు అని యేసయ్య బ్రతిమలాడుకుంటున్నాయి అంట. ఆ తర్వాత ఇంకేమని బ్రతిమలాడాడు? అంట 12, ఆ పందులలో ప్రవేశించినట్లు నన్ను వాటి ఎదురు పంపమని ఆ దయ్యములు ఆయనను
ఆ పందుల్లో కన్నా పంపించడానికి ఒప్పుకోండి. ఎందుకంటే మేము సేన అనేక దెయ్యాలుగా ఉన్నాం. ఆ పందుల్లోకి పంపించడానికి అనుమతి ఇవ్వండి. పందుల్లోకి వెళ్తాం. బ్రతిమలాడుకుంటున్నాయి. ఈ అధ్యాయంలో మార్క్స్ 5వ అధ్యాయంలో దెయ్యాలు ఫస్ట్ బాధపరచొద్దని కేకలు వేసినాయి. ఆ తర్వాత ఆ దేశంలో నుంచి పంపించొద్దని బ్రతిమలాడుకున్నాయి. ఆ తర్వాత కనీసం ఆ పందుల్లో కన్నా వెళ్తామని చెప్పి బ్రతిమలాడుకున్నాయి. వేసుకోవాడు వెళ్ళిపోయి ఇంచుమించు 2000 పందులంట. ఆ దురాత్మ ఆ వ్యక్తి నుంచి వెళ్ళిపోయి ఆ పందుల్లోకి వెళ్తే ఆ పందులు పరిగెత్తుకుంటూ వెళ్ళి సముద్రంలో పడి ఊపిరి తిరుగుక పందులన్నీ చచ్చిపోయాట. బైబిల్ చెబుతుంది, స్వస్థ చిత్తుడైన వాడు బట్టలు ధరించుకొని, అనగా దురాత్మ నుంచి విడిపించబడ్డవాడు వస్త్రము ధరించుకొని ఎక్కడ కూర్చున్నాడంట? ఇక్కడ ఆ మాట రాయలేదు, కానీ లోకభక్తుడు రాశాడు ఆ మాట. 8వ అధ్యాయము 35వ వచనంలో లోకభక్తుడు ఏమంటున్నాడు? జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి దయ్యములు వదిలిపోయిన మనుషుడు బట్టలు కట్టుకొని స్వస్థ చిత్తుడై యేసయ్య పాదముల యొక్క కూర్చుంది. ఎంత ఆశ్చర్యం! ఒకప్పుడు ఎక్కడ కూర్చుండేవాడు? కొండల్లో ఉండేవాడు, సమాధుల్లో తిరిగేవాడు, ఎడారుల్లో తిరిగేవాడు. ఎవరు సాధుపరచలేకపోయారు, ఎవరు బంధించలేకపోయారు. అటువంటి భయంకరమైనటువంటి వ్యక్తి యేసయ్య ఎప్పుడైతే ఆ గెరాసంగ ప్రాంతానికి వచ్చాడు, ఆ వ్యక్తి దగ్గరికి వచ్చాడు, ఆ వ్యక్తి జీవితంలో ఉన్న చీకటి దురాత్మలు అన్నిటిని తీసివేశాడు. అతడు స్వస్థ చిత్తుడై యేసయ్య పాదాల దగ్గర కూర్చుంటే అందరూ చూసి ఏమయ్యారట? రాయబడినటువంటి మాట 15వ వచనం, మార్క్స్ 5వ అధ్యాయం 15వ వచనం. జనులు జరిగినది చూడలేదు యేసునొద్దకు వచ్చి సేన అనదయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుండి చూసి ఇప్పుడు ఒక భయం వచ్చేసింది. అంతకుముందు భయపడేవాళ్ళు. అతని దగ్గరికి వెళ్తే మనల్ని గాయపరుస్తాడు, పాత జీవితంలో ఉన్నప్పుడు, రోత జీవితంలో ఉన్నప్పుడు మనల్ని గాయపరుస్తాడు, మనల్ని బాధ పెడతాడు అనుకున్నటువంటి వారు అతనికి దూరం అయిపోయారు. కానీ ఇప్పుడు అతడు స్వస్థ చిత్తుడై బట్టలు ధరించుకొని యేసయ్య పాదాల దగ్గర కూర్చుంటే అందరూ భయపడుతున్నారు. ఇదంతా అద్భుతము, ఇదంతా ఆశ్చర్యము. ఒక వ్యక్తి ఎంత ఆశ్చర్యం! మా కళ్ళ ముందే ఒకప్పుడు సమాధుల్లో తిరిగేవాడు, కొండల్లో తిరిగేవాడు, గుట్టల్లో తిరిగేవాడు. ఇప్పుడు ఎంత చక్కగా బట్టలు ధరించుకుంటున్నాడు, ఎంత చక్కగా యేసయ్య పాదాల దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల దగ్గర అదంతా చూసి అందరూ భయపడిపోతున్నారు, ఆశ్చర్యపోతున్నారు. అప్పుడు ఆ వ్యక్తి ఏం చేశాడంటే, యేసయ్య ఇప్పటి వరకు కొండల్లో తిరిగాను, గుట్టలో తిరిగాను, సమాధుల్లో తిరిగాను, భయంకరమైన చెడు జీవితము, నా జీవితాన్ని మార్చావు యేసయ్య, నా బ్రతుకులు మార్చావు యేసయ్య, నా యొక్క క్రియలను మార్చేసావు యేసయ్య, నా సహవాసాన్ని మార్చేసావు. ఇప్పుడు క్రీస్తులో నన్ను నూతన సృష్టిగా చేసావు. ఇక్కడి నుంచి నీవంటే ఉంటానయ్యా, నీవెక్కడికి వెళ్తే అక్కడికి నేను వస్తానయ్యా. ఇక నా పాత జీవితం, రోత జీవితం నాకు వద్దు. ఏమంటాడు? ప్రభు నివాడను, నీవు నా ప్రభుడవని నీ కొరకే జీవితును, మిగిలిన జీవితము నీ కొరకే గడిపెదను, మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను. ప్రభుని వాడను. కనుక పాత జీవితము, రోత జీవితం, మురికి జీవితం నాకు వద్దు. మిగిలిన జీవితం నీ కొరకే గడుపుతానయ్యా, నీ బిడ్డగా ఉంటానయ్యా
అని చెప్పి ఆ వ్యక్తి యేసు ప్రభు వారిని బ్రతిమలాడుతున్నాడంట. యేసు ప్రభు వారిని బ్రతిమలాడుతుంటే ఆ వ్యక్తి బ్రతిమలాడుతుంటే అప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నాడంట? 19వ వచనము, అతనికి ఆయన వానికి సెలవీక నీవు నీ ఇంటి వారి వద్దకు వెళ్ళి ప్రభువుని యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పుమనెను. అయ్యా నీ అంట వస్తాను అని ఆ స్వస్థత పొందిన వాడు, బాగైనటువంటి వాడు యేసయ్యను బ్రతిమలాడుతూ ఉంటే యేసు ప్రభు వారు ఏమన్నారో తెలుసా? యేసు ప్రభు వారు ఏమన్నారు? వద్దు, నువ్వు నా ఎంట రావద్దు, నీ ఊర్లోకి వచ్చావు కదా, నీ ఇంటి వారి దగ్గరికి వెళ్ళు, నీ బంధువుల దగ్గరికి వెళ్ళు, నీ స్నేహితుల దగ్గరికి వెళ్ళు. దేవుడు ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ నీ ఇంటి వారికి తెలియజేయి అని యేసు వారంటే అతడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ జకపురిలో ప్రకటింపనారంభగా అందరూ ఆశ్చర్యపోయారు. నిజంగా ఇన్ని అద్భుతాలు చేశాడా యేసయ్య నీ జీవితంలో? ఇన్ని ఆశ్చర్యకరాలు చేశాడా యేసయ్య నీ జీవితంలో? ఒకప్పుడు పౌలు గారు అంటారు, ఒకప్పుడు నేను దూషకుడిని, హింసకుడిని, హానికరుడిని, అటువంటి నా జీవితాన్ని యేసయ్య మార్చివేశాడు. దోషకుడినైన నా జీవితాన్ని, హింసకుడినైన నా జీవితాన్ని, హానికరుడైన నా జీవితాన్ని యేసయ్య మార్చివేశాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో దైవ సన్నిధికి వచ్చినటువంటి నీవు, నేను, మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆ భయంకరమైన వ్యక్తిని మార్చిన యేసయ్య మన జీవితాల్లో అద్భుతాలు చేశాడు. ఒకప్పుడు ఈ బెత్లెహేము మందిరంలో కూర్చునే వాళ్ళము కాదు, ఒకప్పుడు దైవ సన్నిధిలో కూర్చునే వాళ్ళం కాదు. ఒకప్పుడు ఆ వ్యక్తి కొండల్లోనూ, సమాధులను, గుట్టల్లోనూ ఉన్నటువంటి ఆ వ్యక్తి ఇప్పుడు ఎక్కడికి వచ్చారంట? యేసయ్య పాదాల దగ్గర కూర్చొని మన జీవితంలో దేవుడు చేసిన కార్యం, ఏ గొప్ప వ్యక్తి మనల్ని మార్చలా, ఏ ఘనుడు మనల్ని మార్చలా, ఏ తల్లి, ఏ తండ్రి, ఏ స్నేహితుడు మన జీవితాన్ని మార్చలా, యేసయ్య మన జీవితాన్ని మార్చేశాడు. మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపులు, సమాధిలోనికి దిగువారు నీ సత్యమును సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు. ఈ దినమున నన్ను సజీవులుగా ఉంచావు, ఈ దినమున జీవము కలిగిన వ్యక్తిగా నన్ను వచ్చావు. బ్రతికానంటే అది నీ యొక్క కృప. కాబట్టి ఆ వ్యక్తి జీవితాన్ని మార్చిన యేసయ్య మన జీవితాన్ని కూడా మార్చాడు, మన బ్రతుకులను కూడా మార్చాడు, మన క్రియలను కూడా మార్చాడు. ఇప్పుడు క్రీస్తులో నన్ను, నిన్ను, మనను ఎట్లా ఉంచాడ? నూతన సృష్టిగా ఉంచాడు. ఏం చేయాలి? నేను మనం స్వరం ఎత్తి స్పష్టంగా, బిగ్గరగా మన ప్రభువుని ఆరాధించాలి. యేసయ్యా నా బ్రతుకును మార్చావు, నా జీవితాన్ని మార్చావు, నా క్రియలను మార్చావు. ఒకప్పుడు నీ మందిరంలో కూర్చునే వ్యక్తిని కాదు, నీ సన్నిధిలో ఆనందించే వ్యక్తిని కాదు, కానీ ఆ వ్యక్తి జీవితాన్ని మార్చావు. ఆ వ్యక్తి ఉన్న ఊరికి వచ్చావు, ఆ వ్యక్తి ఉన్న స్థలానికి వచ్చావు, ఆ వ్యక్తి జీవితాన్ని మార్చావు. నా దగ్గరకు వచ్చి మనం వెళ్ళాలా యేసయ్య దగ్గరికి? యేసయ్యే మన దగ్గరకు వచ్చాడు. ఆయన మనతో తన వాక్యం ద్వారా మాట్లాడాడు, మన బ్రతుకులు మార్చాడు. ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చినటువంటి నీవు, నేను, మనం స్పష్టంగా, బిగ్గరగా మన స్వరములెత్తి మన జీవితాన్ని మార్చిన యేసయ్యను హృదయపూర్వకంగా ఆరాధన చేస్తాం.